హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో ఇది వచ్చేసి చిత్తూరు డిస్టిక్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడదలడం జరిగింది. సో ఇందులో పోస్టులు కనుక చూసుకున్నట్టయితే స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆర్డర్లీ, సో ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. సో 1 year కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ యొక్క 3 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క స్టాఫ్ నర్స్ పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బీఎస్సీ నర్సింగ్ జేఎన్ఎం విత్ అప్ టు డేట్ రినివల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులతో ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీకి అలాగే లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క పోస్టులు అయితే రిజర్వేషన్ అయితే చేయబడ్డాయి. అలాగే నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ అనమాట. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ డి ఫార్మసీ, ఎం ఫార్మసీ, అలాగే బి ఫార్మసీ కోర్సు, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో పాటు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ యొక్క ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉంది. లోకల్ క్యాండిడేట్స్కి అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే నర్సింగ్ ఆర్డర్లీ, సో ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్ట్ అనమాట. సో దీనికి వచ్చేసి 10th క్లాస్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఓసీ, పిహెచ్, విహెచ్ ఓపెన్ కేటగిరీకి, అలాగే బీసీసీ లోకల్ క్యాండిడేట్స్కి, బీసీడీ ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే బీసీఈ ఉమెన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఈ యొక్క పోస్టులను అయితే రిజర్వేషన్ అయితే చేయబడ్డాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే సో 42 years వరకు ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇందులో అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందైతే ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, అలాగే 3 years ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్స్కి, అలాగే 10 years ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే ఇక్కడ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తున్నైతే ఒక నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం 50 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 1/8/2021 లోపు 50 years వరకు ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి 75 మార్క్స్ వచ్చేసి మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో వచ్చినటువంటి మార్క్స్కి 75% అయితే కేటాయించారు. సో బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, బీ ఫార్మసీ, డి ఫార్మసీలో వచ్చినటువంటి మార్క్స్కి మీకు 75% అయితే కేటాయించారు. అలాగే 15% వచ్చేసి బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్కి అయితే మీకు కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ లేదా అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కనుక చేస్తుంటే గవర్నమెంట్ సెక్టర్లో దానికి వచ్చేసి 15% వెయిటేజ్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో సో అన్ని ఇయర్స్కి కూడా 1 మార్క్ అయితే కేటాయించడం జరిగింది. సో ఇది వచ్చేసి 10 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఈచ్ ఇయర్కి 1 మార్క్ అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్లకి ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి మనము అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్ చేసేసి రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేది జత చేసి సో ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ చిత్తూరులో అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 28/2021 ఈవినింగ్ 5 లోపు అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 28/2021 తర్వాత కనుక సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే చేయబడుతుంది. సో యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునేసి అప్లికేషన్ ఫిల్ చేసి ఆ యొక్క అప్లికేషన్స్తో పాటు ఏ సర్టిఫికేట్స్ జత చేయాలో కనుక చూసుకున్నట్టయితే 10th సర్టిఫికేటు, అలాగే ఆల్ ఇయర్స్ నర్సింగ్, బీ ఫార్మసీ, డి ఫార్మసీ, అలాగే జిఎన్ఎం ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో అవి వచ్చేసి మార్క్స్ మెమోస్, అలాగే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఎందుకంటే లోకల్ కింద ట్రీట్ చేయాలంటే ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలన్నమాట, లేదంటే నాన్ లోకల్ కింద అయితే ట్రీట్ చేస్తారు. సో 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే సో ఈ యొక్క ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 250 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం బ్యాంక్కి వెళ్ళి డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. సో డీడీ తీసి ఆ యొక్క డీడీ ఫామ్ కూడా మనం ఈ యొక్క సర్టిఫికేట్స్తో జత చేసి 250 రూపీస్ డీడీ అయితే తీయాలన్నమాట. సో ఆ యొక్క డీడీ ఫామ్ జత చేసి ఈ యొక్క అన్ని సర్టిఫికేట్స్తో అలాగే అప్లికేషన్ ఫాము మీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ చిత్తూరులో అయితే మీరు బిఫోర్ 28/2021 ఈవినింగ్ 5 లోపు అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది.
సో ఈ శాలరీ కనుక చూసుకున్నట్టయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఎంత శాలరీ ఉంటుందో అంత శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కాంట్రాక్ట్ బేసిస్ అలాగే అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే ఇక పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్యూర్ మెరిట్ ఆధారంగా అయితే ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. మెరిట్ ద్వారా అయితే ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 1 ఇయర్ అయితే మనము జాయిన్ అయిన డేట్ నుంచి 1 ఇయర్ వరకు మనము కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు. సో 250 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చారండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి బ్యాంక్స్కి అయితే వెళ్ళి మీరు 250 రూపీస్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు అని. సో ఈ యొక్క అడ్రస్ మీద అయితే మనం డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. సో డీడీ తీసి ఆ యొక్క డీడీ ఫామ్ కూడా మనము వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా బిఫోర్ 28/2021 ఈవినింగ్ 5 లోపు అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ అనమాట. సో నేను అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఇక అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునేసి ఫిల్ చేసేసి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటినీ జత చేసి సిగ్నేచర్ అయితే కంపల్సరీగా చేయాలి. సో సిగ్నేచర్ మర్చిపోకండి. సిగ్నేచర్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు వాళ్ళు చెప్పిన అడ్రస్లో అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో కూడా మర్చిపోకుండా పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇది వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ లింకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తా. సో అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.